అన్న ఘాటి మూవీ ఎలా అనిపించింది? ఘాటి ఘాటి అని చెప్పి ఘాటి పెట్టారన్న. టు బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు సినిమా. ఎక్కడ కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. ఆ ఎమోషన్స్ కైనా లేదంటే ఆ యాక్షన్ బ్లాక్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయాం. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది క్రిష్ గారి స్క్రిప్ట్ గురించి. హరిహర వీరమల్ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి మూవీ చేశారంటే ఎంతో కొంత కంటెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేసాం. ఎంతో కొంత కాదు, 1% కూడా ఆయన సాటిస్ఫై అయితే చేయలేదు. ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది, కానీ ఏదైనా రూట్ ను సాల్వ్ చేయాలన్న కోర్ పాయింట్ బాగుంది, కానీ అది స్క్రిప్ట్ వైజ్ లో కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కానీ అస్సలు బాగాలేదు. కంప్లీట్ గా స్క్రిప్ట్ అయితే ఫాల్ట్. అండ్ ఇంకొకటి, యాక్షన్ బ్లాక్స్ వరకు బాగున్నా సరే ఎందుకో మనం ఒక లేడీ సూపర్ స్టార్ సినిమా చూస్తున్నాం, ఒక ఇష్టంతో ఆవిడ బాగా చేస్తుంది అనుకోవచ్చు, కానీ టు బి ఫ్రాంక్ ఆవిడని ఫుల్ స్క్రీన్ లో చూసేటప్పుడు, యాక్షన్ బ్లాక్స్ చూసేటప్పుడు బాగా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఎక్కడ అంత నేచురల్ గా అనిపించలేదు యాక్షన్ బ్లాక్స్ వరకు. సీన్స్ పెట్టారు కాబట్టి అనుకోవాలి, ఎందుకంటే సేమ్ కాటరమ్మ సీన్ ఒకటి రిపీట్ చేశారు కాబట్టి అనుకోవాలి, కానీ ఆ లెవెల్ రేంజ్ లో అయితే లేదు. ఆ లెవెల్ ఇదైతే డ్రామా అయితే పండలేదు. కంప్లీట్ గా ఇది హైలైట్స్ అంటే ఏం చెప్తారు? చైతన్యరావు గారు ఆయన యాక్టింగ్ చంపేశాడు అసలు. కాకపోతే అది కూడా మనం మ్యూట్ లో పెట్టి చూడాలి, ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతి సీన్ లో కూడా ఏంటంటే ఒక లౌడ్ డైలాగ్స్ పెట్టేసి ఇరిటేటింగ్ అనిపించింది, కానీ ఆయన యాక్టింగ్ వరకు బాగుంది. జగద్బాబు వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి. అండ్ ఇంకొకటి విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ కొండల విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్ బాగున్నాయి, కానీ అంత ఎక్కడ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. ఎందుకంటే చాలా ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ బీజేఎం అయితే సరిగ్గా పడలేదు అనిపించింది. చూడలేము. జగపతి బాబు గారి కంప్లీట్ గా కూర్చొని ఇదైతే లేదు. ఎక్కడ కూడా ఒక కంటిన్యూస్ గా ఒక 10 minutes ఎక్కడ గ్రిప్పింగ్ గా చూపించలేదు. దాని వరకు అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఆయన రెగ్యులర్ క్యారెక్టరే, కాకపోతే చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. దానికి రెగ్యులర్ క్యారెక్టర్ అనేది మంచి క్యారెక్టర్ పడింది. అది ఒక్కటే 2 ఇవ్వచ్చు. అది కూడా ఆవిడ కష్టం గురించి, సెకండ్ హాఫ్ విజువల్స్ గురించి అంతే. క్రిష్ గారికి అయితే 0. ఫస్ట్ కొంచెం లైట్ గా ఉండి తర్వాత ఎండింగ్ మనకి హై వస్తుంది కదా, అలాగే గంజాయి తాగితే ఎంత హై ఉంటుందో దానికి 100 రెట్లు హై ఉంది సినిమా. ఫెంటాస్టిక్ ఉంది, బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ మాత్రం డైరెక్టర్ క్రిష్ గారిది ఫిక్స్. వావ్ ఫ్యాక్టర్స్ అంటే ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ అయితే ఇంకా తిరిగేలేదు. అనుష్క గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదుగా, చాలా బాగుంది ఆవిడ యాక్టింగ్. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. బోరింగ్ లేదు, ఇప్పుడే చెప్పాను కదా. అలా లో నుంచి అలా హైకి వెళ్ళింది సినిమా. బోరింగ్ ఏం లేదు, లో నుంచి స్టార్ట్ చేశారు, ఎండింగ్ కి మాత్రం ఒక హైలో తీసుకుని వెళ్ళి పెట్టారు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ ఏంటంటే ఇది అని పర్టికులర్ కాదు, నాకైతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి సీను బాగా నచ్చింది. ఎర్రగా తీశారు. అనుష్క గారు అయితే సూపర్. జరిగింది ఖచ్చితంగా. ఘాటి అంటే అక్కడ ఒరిస్సాలో బోర్డర్ లో ఉంటే కొంతమంది ఘాట్లో పనిచేసి గంజాయి ఎక్స్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటారు. ఆ చివరికి అనుష్క గారు ఏంటంటే ఘాటి అంటే మనం ఇలా మోసుకునే కంచరగాడిలా కాదు, మనకంటూ వేరే లైఫ్ ఉంది అన్నట్టు ఒక మంచి, అంటే ఇప్పుడు అందరూ గంజాయి తీసుకొని అంటే ఆ స్మగ్లింగ్ అనేది జస్టిఫికేషన్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదని డైరెక్టర్ కృషి గారు మంచిగా చూపించారు. మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. వైలెన్స్ ఏం ఎక్కువ కాలేదు, అంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగితే అంత వైలెన్స్ ఉండాలని నా ఫీలింగ్. మనం కొంచెం చూసుకుంటే అంటే లేడీ గాడెసెస్ చూసుకున్న కాళీమాత, దుర్గామాత, వాళ్ళ వైలెన్స్ ఎలా ఉందో మనకు తెలుసు కదా. అంతకంటే అంటే ఇలాంటి వైలెన్స్ మనకి ఆ లేడీ పెట్టేంత వైలెన్స్ అనుకోకూడదు, ఎందుకంటే మనకు ఆ హిస్టరీ ఉంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో చూడొచ్చు. ఖచ్చితంగా ఖచ్చితంగా చూడొచ్చు. రేటింగ్ ని అయితే 4.5. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ అన్న, ఒక్కటని కాదు, ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఫుల్ హైలైట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఎలా ఊహించారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. కృషి గారు ఎక్కడికి వెళ్ళి ఏ మూడ్ లో రాసుకున్నారు ఆ స్టోరీ, కానీ కొత్త రకంగా చూపించిండు. కొత్త డైరెక్షన్, కొత్త స్క్రీన్ ప్లే, కొత్త ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ మాస్టర్ కూడా ఎవరో తెలియదు, కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ ఉన్నది. జబర్దస్త్ హిట్ అయితే సినిమా బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేస్తుంది. కాటేరమ్మ కోడలు దిగిందని చెప్తాను. అది కాటేరమ్మ కోడలు దిగింది ఎవరు ఊహించరు. అంత రక్తపదం స్టోరీ మొత్తం గంజాయి కోసమే ఉంటుంది బ్రో. ఈ గుండాలు ఉంటారు కదా, గంజాయిని అడవి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో గంజాయిని వండించి పేద ప్రజలతోని అక్రమంగా రవాణా చేస్తుంటారు. సో దాన్ని అనుష్క గారు అక్కడే విలేజ్ లో ఉండి, అనుష్క గారు కానీ హీరో గారు కానీ అక్కడనే ఉండి దాన్ని పని మోసుకుంటేనే దాన్ని అరికట్టేస్తారు. వీళ్ళని మొత్తం చంపేస్తారు. మొత్తం వీళ్ళని చంపాలనుకుంటారు, కానీ
రివీల్ బాగుంటది సినిమా. జగపత్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? యా పవర్ఫుల్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ జబర్దస్త్ ఉంది. ఆయన తెలియకుండానే ఆమె చేసే మంచి పనులకి అనుష్క గారికి సపోర్ట్ చేస్తారు, అది లాస్ట్ కి తెలుస్తుంది, సస్పెన్స్ కనబడుతుంది. సూపర్ ఉన్నది సినిమా మాత్రం. సో అంటే ఓవరాల్ గా మరి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చారు, నా పక్కన చిన్నపిల్లలు కూర్చున్నారు, ఫ్యామిలీలు చాలా మంది వచ్చారు. సినిమా అనుష్క గారు అంటేనే మరో బాహుబలి, మరో అరుంధతి, మరో ఇంకా కొత్త చరిత్ర ఇది ఘాటితోని. ఈ మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు అనుకో. పక్క మెసేజ్ కంపల్సరీ క్రిష్ గారు ఇచ్చారు, అనుష్క గారు ఇచ్చారు. ఎక్సలెంట్ మూవీ, సూపర్ హిట్ అవుతుంది. మన రేవంత్ అన్న అనుకున్నట్టుగా కంపల్సరీ ఆ గంజాయి డ్రగ్స్ ఉండొద్దు అన్నట్టుగా కంపల్సరీ బాగుంటుంది సినిమా మాత్రం. టోటల్ రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 5? నేనైతే 9 to 10 ఇస్తాను. సినిమా బాగుంది. సినిమా బాగున్నాక మనం రేటింగ్ ఎందుకు తక్కువ ఇవ్వాలి? రేటింగ్ తక్కువ ఇవ్వాలి. సినిమా బాగుందన్న, కొత్త డైరెక్షన్, కొత్తగా ఉంది. క్రిష్ గారిది డైరెక్షన్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఏ మూవీ చూసావు? ఘాటి. ఎలా అనిపించింది? ఘాటి అయితే నాకు సెకండ్ హాఫ్ వర్త్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అని అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ ఉంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఉంది. నిజంగా అంటే చాలా సెకండ్ హాఫ్ ఏంటంటే ఎలివేషన్ కి ఫైట్స్ కి వర్తలేదు. అదే డీల్ చేసిన విధానం స్టోరీ మీద స్క్రీన్ ప్లే మీద పెడితే అంటే ఒక మెసేజ్, అంటే ఇప్పుడున్న సొసైటీకి డ్రగ్స్ కి ఎలాగ అడిక్ట్ అవుతున్నారు, గంజాయికి ఎలా అడిక్ట్ అవుతున్నాడు, అది ఇప్పుడున్న సొసైటీని ఆపాలి అన్న దానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు అంతే. బట్ ఏంటంటే కొంచెం క్రిష్ గారు టేకింగ్ బాగుంది, కానీ స్టోరీ అని స్క్రీన్ ప్లే మనకు తెలిసిపోతుంటది. అనుష్క గారిని ఎలా చూపించారు ఇందులో? అనుష్క గారు అనుష్క అయితే ఒక మాస్ హీరోని చూపించండి, అంటే అక్కడ ఉన్నది అనుష్క కాదు, ఒక మాస్ హీరో అంత ఫీల్ అయితే మనకు తెప్పిస్తుంది. ఆవిడ సెకండ్ హాఫ్ ప్రతి సీన్ లోనూ కూడా 10 నిమిషాలకు ఎలివేషన్ ఉంటుంది, ఒక 2 నిమిషాలకు ఒక ఫైట్ ఉంటుంది. ఫైట్స్ అన్న ఎలివేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. దాని తోడు బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతే బాగుంటుంది, మంచి గూస్ బంప్స్ ఇస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. బట్ క్లైమాక్స్ లో ఒక సీన్ లో అయితే మాత్రం కాతిరమ్మ కాల్ వచ్చింది అంటారన్నమాట. థియేటర్లు ఎవడైనా అనవలసింది. ఆ సెటప్ కూడా వాళ్ళు డిజైన్ చేశారు, చిన్న 2 సెకండ్లు ఉంటుంది అలాగా కత్తిలెట్టిది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ ఏంటంటే నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోద్ది, ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది కాబట్టి కొంచెం దానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి కొంచెం ఆ మాస్ సీన్స్ లోనే ఆ ఫైట్స్ లోనే కొంచెం ఎంజాయ్ చేసాం అన్నమాట. దానివల్ల మనం యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు అనమాట. బట్ క్రిష్ గారు అయితే మాత్రం అనుష్కని ప్రత్యేకించి అనుష్కని డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది నిజంగా చెప్తుంది. బట్ ఆ లుక్ డిజైన్ వర్క్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది. అంటే గ్రాఫిక్స్ పరంగా చెప్పాలంటే రియల్ లొకేషన్ లో అనిపించింది. అది విజువల్ లా లేదంటే మనకు తెలియదు, కానీ ఆ ఘాటీలో లొకేషన్స్ కానీ ఆ ఘాటీలో చూపించిన సన్నివేశాలు కానీ అన్ని కూడా రియాలిటీగా అనిపించింది. బట్ విజువల్ ఎఫెక్ట్స్ లేదా రియల్ గా తీసారా అది మనం కనిపెట్టలేం, అంత బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాట్లాడుకుంటే. బట్ సినిమాలో ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా అనుష్కనే, ఇంకా 1 man show అనుకోవచ్చు. అనుష్క తప్ప మనకి వేరే ఆలోచన కానీ ఏముండదు. ముఖ్యంగా కృష్ణ చైతన్యరావు విలన్ రోల్ లో మాత్రం ఎరగదీసాడని చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేసి నిజంగా మనోడిని ఈ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా అంటే అతను తీసుకుని ఇంకెవరైనా ఆ రోల్ అంత బాగా యాక్ట్ చేయరేమో అన్న విధంగా మనకు అనిపించింది మేడం. బట్ చైతన్యరావు అనుష్క సెకండ్ హాఫ్ మాత్రం ఎరగదీసారు. రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ వరకు చూసుకుంటే 2.75 అంతే. ఎలా అనిపించింది బ్రో? అన్న మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్రదర్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ లో మనకు అనుష్క పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. అండ్ విలన్ రోల్ చేసిన చైతన్య కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. అసలు అట్లాంటి క్యారెక్టర్ ఈయన నుంచి అసలు నెవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ స్వీటీ నుంచి కూడా ఇట్లాంటి క్యారెక్టర్ అనేది ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటుందన్న, లిటర్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ బేస్ ఉన్న అమ్మాయి అట్లాంటి క్యారెక్టర్ చేయడం అన్నది నిజంగా లిటరల్లీ గ్రేట్ అన్న. అండ్ క్లైమాక్స్ లో అయితే రుద్ర రూపం చూస్తారు అనుష్కది. డైరెక్టర్ ఒకటే చెప్పాడు, సీతమ్మ అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము, అదే లంకాదహనం చేస్తే ఎలా ఉంటుందో అనేది చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూస్తారని అన్నారు. ఎలివేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవరాల్ ఎలా అనిపించింది? ఎలివేషన్స్ పెద్దగా ఏం లేవు, బట్ యాక్షన్ సీన్స్ యాక్షన్ మోడ్ లో మాత్రం స్వీటీ అయితే ఇచ్చి పడేసింది. సెకండ్ హాఫ్ లో ఫుల్ కంప్లీట్ సినిమా మొత్తం కంప్లీట్ గా యాక్షన్ స్వింగ్ లోనే వెళ్ళిపోతుంది. అండ్ బీజిఎం కూడా ఎక్కడ పడాలో అక్కడ మంచిగా పడింది, అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాకుండా. అండ్ స్టోరీ కూడా ఎక్కడ లాగ్ చేయకుండా డీవియేట్ కాకుండా డిగ్రేడ్ కాకుండా చాలా బాగా నరేట్ చేశారు. ఇనిషియల్ ఫస్ట్ సీన్ నుంచి అండ్ ఎండ్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్కల్ వాచ్ అన్న, ఖచ్చితంగా మీరు మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు పక్కా. జగపత్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. ఈవెన్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా పోలీస్ క్యారెక్టర్ లో మనం చాలా
మూవీస్ లో చూసాము. ఈ మూవీస్ లో కూడా ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్, అంటే అన్యాయానికి న్యాయానికి అన్యాయం జరగకుండా తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ లో జగపతి బాబు గారు చాలా పెర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టరు ఇందులో చాలా బాగా నరేట్ చేశారు. ఎవరు కూడా ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా చాలా రేటింగ్ ఎంత ఇస్తారండి? 3.5.